సైంటిఫిక్గా నియోజకవర్గాలు సైంటిఫిక్గా అసలు జరగలేదండి. ఇవాళ కూడా ఇప్పుడు ఆయన మార్చుకునే పద్ధతి ఉంటే కొన్నాళ్ళకి మార్చుకోవాలి డీలిమిటేషన్ అయిన తర్వాత. ఇవాళ విచిత్రంగా అది జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలు ఏర్పాటు చేసిన దేనికోసం ఒకటి మంచి ఉద్దేశం ఏంటంటే మిడిల్ కళాశాలలో జిల్లాలు అయితే కొత్త జిల్లాలు పెట్టాలని. కానీ వాస్తవికతను పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే విజయవాడ పక్కన ఆనుకుని ఉన్న సబర్బంలో ఉన్న ఆనుకుని తీసుకెళ్ళి బందర్ సీటుకి కలపడం. ఎందుకంటే బందర్ జిల్లాకి కలపడం అంటే కృష్ణా జిల్లా కలపడం. ఎందుకని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని దాదాపుగా జిల్లాగా ప్రకటించారు 2-3 మినహాయించి. అంటే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ బేసిక్ తీసుకుని ఎప్పుడు ఇది నా చిన్నప్పుడు బేస్ అయిన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అండి. ఇప్పుడు ఆ తర్వాత నగరాల్లో జనాభా పెరిగింది కదండి, ఆ విధంగా తీసుకోవాల్సింది. రెండోది రంపచోడవరం జిల్లాని మీకు తెలుసండి బైఫర్కేషన్ చేయటం అనేది. ఎందుకంటే ఎక్కడ ఉంది, ఎక్కడ భద్రాచలం దగ్గర ఉన్న ఏటపాక ఉంది, ఎక్కడ పాడేరు ఉంది. డిఫరెంట్గా ఒక మంచి కాన్సెప్ట్. ఆ విషయం గిరిజనులకు విషయం న్యాయం చేయటం విషయం 3 జిల్లాలు కాదు, మద్యం, అల్లూరి సీతారామరాజు, రంపచోడవరం జిల్లాలు రావడం అనేది మనం అభినందించాల్సిందే. నో సెకండ్ థాట్ ఇన్ దట్. జిల్లా కేంద్రాల విషయంలో కూడా అబ్సల్యూట్లీ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇక మీరు కమింగ్ బ్యాక్ టు రాజంపేట, ఇవాళ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు కళ్ళం నీళ్ళు పెట్టుకున్నారు. కానీ నేను మళ్ళీ చెప్తున్నానండి, మదనపల్లి నా వ్యక్తిగత అభిప్రాయం, నేను బాగా తిరిగాను, అంటే రాష్ట్రంలో బాగా తిరిగాను. అన్ని ప్రాంతాల్లో 294 కాన్స్టిట్యున్సీస్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా చాలా తిరిగాను. కాబట్టి వాళ్ళ మదనపల్లిలో నేను ఉన్నప్పుడు హార్సిలీస్ అని ఉందండి, మీరు గమనించి వెళ్ళండి ఎప్పుడన్నా. మనలాంటి అద్భుతమైన ప్రదేశాలను కాదనుకుని ఆడికి ప్రదేశం అంతా తిరుగుతాం మనం. అంటే దాంట్లో సదుపాయాలు కల్పించమని ప్రభుత్వాన్ని అడగాలి. ఆ కొండ మీద చాలా అద్భుతంగా ఉంటుందండి అసలు. అక్కడ ఆ కిందకి దిగితే గ్రీనరీ తగ్గిపోతుంది. ఎందుకంటే తంబళ్ళపల్లి కాన్స్టిట్యున్సీ ఉంది, అక్కడి నుంచి ముందుకెళ్తే కదిరి ఉంది, మిగతా ప్రాంతాల్లో చాలా అసలు మొక్కలు లేవు. నేను అక్కడ మా ఎమ్మెల్యే గారు ఉంటే చెట్లు వేయించాలి, జడ్పీ కొండలను కూడా చేయించాలి అని ప్రయత్నం, నేను రమణారెడ్డి గారిని దివంగతలో నేను కలిసి ప్రయత్నించాం. మదనపల్లి ఇంటలెక్చువల్స్ అని మనం పెట్టడం జరిగింది. మదనపల్లి అద్భుతమైన ప్రదేశం. శానిటోరియంస్ అనేది ఈ దేశంలో ఒక్కో చోట సెంటర్ అనుకోండి, మిగతా 90% శానిటోరియంస్ అద్భుతమైన వాతావరణం దగ్గర ప్రదేశాల్లో పెట్టేవారు. మదనపల్లిలో జిడ్డు కృష్ణమూర్తి గారి ఋషి వ్యాలీ స్కూల్ కూడా చూశారు మీరు, అనిబిసెంట్ గారి శిష్యులు మీరు గమనించారు. అలాగే అక్కడ శానిటోరియం ఉంది. ఇప్పుడు తెలంగాణలో అనంతగిరి అని కొండలు ఉంటాయి, వికారాబాద్ దగ్గర శానిటోరియం పెట్టారు. అలాగే అక్కడ కూడా పెట్టారు. అక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వచ్చి అక్కడ ఉండి వారి మిత్రాలకి కొంచెం బాగున్నప్పుడు వచ్చి ఈ జనగణమన అక్కడే వాళ్ళ ఒక గీతాలాపన కింద వచ్చేటట్టు ఆయన మాట్లాడిన విషయం. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో 3 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అక్కడ. అది చాలా గొప్ప ప్రదేశం. దేవుల సొసైటీ ఒకటి ఉంది దాంట్లో కూడా. అది దక్షిణ భారతదేశంలో లార్జెస్ట్ రెవెన్యూ డివిజన్. ఇట్ వాస్ ఇన్ 2014 ఐ వాస్ దేర్. మళ్ళీ రిపీట్ చేస్తాను, దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్. జిల్లాకి అయ్యే అన్ని అర్హతలు ఉంది ఆ మదనపల్లి. మదనపల్లికి ఇంజస్టిస్ జరిగింది ఇంతకుముందు గవర్నమెంట్లో. నేను ఖచ్చితంగా దాని మీద వాట్ ఎవర్, నేను రాయచోటికి వెళ్ళాలని నన్ను ఏమన్నా నిలదీసినా ఇబ్బంది పడ్డాం. ఖచ్చితంగా మదనపల్లి జిల్లా కేంద్రంగా అవ్వాల్సింది కావాలని చెప్పి ఇవాళ. కానీ రాజంపేట నెక్స్ట్ రాజంపేట ఉంటుందండి. రాజంపేట పార్లమెంట్ సీట్ ఉంది. అక్కడ గడ్డికోట శ్రీకాంత్ రెడ్డి గారు తన పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్తో మీరు ఎక్కడో జియోగ్రఫీ కూడా చూడండి, తీసుకొచ్చి దాన్ని రాయచోటికి చేపించుకున్నారు. ఒక మూల ఉండేది అందువలన. కానీ ఇవాళ ఏమవుతుంది, 2 విషయాలు తప్పండి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, తమ్ముళ్ళు రాయచోటి నేను మారుస్తాన్నారు, మార్చనని చెప్పి ఆయన ఎన్నికల ప్రసంగం చేసింది. వివరణ రాసింది వారు. రాంప్రసాద్ రెడ్డి గారు బేసికలీ గుడ్ పర్సన్, మీసం తీయించుకుంటానని ఛాలెంజ్ చేశారు. మేము సగం మీసం తీయించుకుంటే మేము చూడలేమండి, సగం చెప్తున్నాను, ఇబ్బందికరం. ఇవాళ బాధపడి నిజంగానే ఆయన చరిత్రలో జిల్లా కేంద్రం పోగొట్టాడని జీవితాంతం ఆయన ఎంటాడుతుంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో నెగ్గే ప్రసక్తి కూడా లేదండి. ఈ విధంగా ఉంటాయి ఎక్స్పెక్ట్ రాయచోటి వరకు 99% ఎమోషనల్ ఇష్యూస్ అండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా మార్చలేని విషయం తెలుసా, జిల్లా కేంద్రం సరే పెట్టిందో తీయమనంటే కేసీఆర్ గారు ఏమన్నారు, ఒక జిల్లా ఇప్పుడు ఒకళ్ళు లేనంత వరకు పర్వాలేదు, ఒక హక్కు కల్పించిన తర్వాత అది పోగొడతామంటే అన్న ముందు తెలంగాణ ఉద్యమం బిర్యానీ పెట్టి లాగేశారంటారు కదా, అలా కాకుండా అది ఒక హక్కు కింద ఉన్నది. దాన్ని వాళ్ళు రాయచోటి వరకు బేకరంగా ఉంటుంది. ఇంకో 2 సార్లు మళ్ళీ ఆయనే వస్తాడు. ఎవరు పాత శ్రీకాంత్ రెడ్డి గారు వచ్చేటట్టు కనపడుతున్నారు ఇవాళ. అందుకని ఏం చేయాలి, గవర్నమెంట్ కాంపన్సేట్ చేయాలి. ఇవాళ రాజంపేటకు నిజంగా ఇంజస్టిస్ జరిగింది. రాజంపేట మనం చూసాం. రాయచోటికి ఇలా ఉండిపోయింది కాబట్టి, అన్యాయం జరిగింది కాబట్టి, ఆ రోజు హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా జిల్లా కేంద్రం మదనపల్లి పెట్టినా సరే ఉపాధి కేంద్రం పెట్టుకుని అక్కడ యువతకు లాభం చేస్తున్నట్టు చేస్తేనే న్యాయం చేసినట్టు.
లేకపోతే రాయచోటికి అన్యాయం చేసినట్టు. నెంబర్ ఆఫ్ ఇష్యూస్. రెండోదండి, అసలు జిల్లా కేంద్రాలు ఇవాళ మీ పేరు రావాల్సింది అని పెట్టుకుంటున్నారు. ఇవాళ రేపు పొద్దున డీలిమిటేషన్ అవుతుంది. లేదంటే జిల్లాలు అసలు ఉన్న జిల్లా ప్రాతిపదికలు ఏంటండి? అలా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఎందుకు పెట్టాలి జిల్లాల కేంద్రంగా? భౌగోళిక పరిస్థితుల్ని, చారిత్రక అంశాలు కూడా కొన్ని తీసుకోండి. అప్సైడ్ అర్థం. ఇప్పుడు గూడూరు ప్రాంతం నెల్లూరులో ఉంది, చాలా మమేకం ఉంటుంది. మిగతా కొన్ని నాయుడుపేట యువతల ప్రాంతాలు కూడా నెల్లూరు జిల్లా అంటేనే స్పైస్. నెల్లూరు ఒక బ్రాండ్ అండి. మా గోదావరి జిల్లా రెండు ఎలా బ్రాండో నెల్లూరు జిల్లాలో బ్రాండ్ అది. మీకు ఆశ్చర్యపోతారు, నెల్లూరు జిల్లాలో సంబంధించిన వాళ్ళు ఈ పార్లమెంట్లో 10 మంది ఉండేవారండి. జిల్లాకు ఒక ఎంపీ ఉండేది. మీరు నమ్మట్లేదా? బట్టిండాకు ఉంది. ఒక నెల్లూరు జిల్లాకు ఉండేది ఒక ఎంపీ అయితే 10 మంది సిట్టింగ్ ఎంపీలు ఉండేవారు. ఇప్పుడు కుస్వామి గారు ఉండేవారు, పి మధు గారు సింగిల్ టైంలో ఏక మధు గారు సిపిఎం ఎంపీగా ఉన్నారు రాజ్యసభ. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, సుబ్బరామరెడ్డి గారు ఉన్నారు. ఎంపీల కింద నెగ్గినాళ్ళు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు నెల్లూరు అండి, ఆయన నరసరావుపేట ఒకళ్ళు. అలాగే జగడపాటి రాజగోపాల్ గారు ఉన్నారు, లగడపాటి గోపాల్ గారు నెల్లూరు, ఆయన కలువయ్య దగ్గర మండలం, విజయవాడ ఎంపీగా ఉన్నారు. ఇక చింతామోహన్ గారు ఉన్నారు, నెల్లూరు అండి, తిరుపతి ఎంపీగా ఉన్నారు. పనబాక లక్ష్మి గారు ఉన్నారు, మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వరుసగా చెప్పుకుంటూ పోతే మీ విశాఖపట్నం సుబ్బారెడ్డి గారి దగ్గర మొత్తం అందరూ 10 మంది సిట్టింగ్ ఎంపీలు ఉండదు. వెంకయ్యనాయుడు గారు ఒక్క జిల్లాకి ఉమ్మడి జిల్లా వెంకయ్యనాయుడు గారు మన కర్ణాటక నుంచి ఎంపీగా ఉన్నారు. 10 మంది సిట్టింగ్ ఎంపీలు పార్లమెంట్ ఉండేవారు ఒక జిల్లా నుంచి. అది బ్రాండ్ అనమాట. అందువల్ల ఇవాళ నెల్లూరు కొంచెం దెబ్బతింది. ఇప్పుడు మా గోదావరి జిల్లా అనుకోండి, పశ్చిమ గోదావరి జిల్లా రాజధాని అనుకునేవాళ్ళం. మాదైతే మా గోదావరి జిల్లా రిటర్న్ అయింది, ఏలూరు జిల్లా, హేలాపూర్ జిల్లా అయింది. సరే, వాట్ ఇట్ మేబీ. ఇప్పుడు కృష్ణా జిల్లా ఉందండి, ఎన్టీఆర్ జిల్లాగా పేరు మార్చారు. ఆయన పుట్టింది ప్రాంతం ఏదైతే నెమ్మకూరు ఉందో అది కృష్ణా జిల్లాలో ఉంది. మరి దానికి కలపాలి ఎంత దూరం అండి? 10 కిలోమీటర్లు లేదు. ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ గారు పుట్టిన ప్రాంతం లేదు. ఫ్యాక్టరీ అండి అది. అందువలన ఒక చారిత్రాత్మకంగా బాలాజీ జిల్లా మార్చాలి, పేరు మార్చాలి. బాలాజీ మనకంటే సంబంధం అండి? అలా బాలాజీ అనేది హిందీ ఉత్తరాది బ్యాచ్ పెట్టుకుని పేరు అది. వాళ్ళే ముద్దుగా పెంచుకుంటారు, గౌరవిద్దాం. కానీ వెంకటేశ్వర స్వామి జిల్లా అని పెట్టుకోకుండా బాలాజీ జిల్లా ఏంటి? జీ అని ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పద్యాలం అది? ఆ గట్టిగా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ పేరే మార్చాలి. జోక్ చేయట్లేదు నేను. తమిళనాడు తర్వాత మద్రాసు నుంచి మార్చుకుని తమిళనాడుగా పెట్టుకున్నారు, మైసూరు మార్చుకుని కర్ణాటక పెట్టుకున్నారు, కేరళ ఇన్హెరిట్గా మలబార్ నుంచి కేరళ ఉంది. ఈ మన గోవింద్ వల్పంత్ గారు ఎవరు మన 2 దెబ్బలాడుకుంటుంటే ప్రదేశ్ అనేది తీసుకొచ్చి ఉత్తర భారతదేశ పదం తగిలిచ్చారు మనకి. ప్రథమా విముక్తి మన అజంతా భాష లాంటి మన తెలుగు భాష మామూలుగా మీకు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నానండి. అదే అందుకని నా ఉద్దేశం ప్రకారం వాళ్ళ జిల్లాలు కూడా మళ్ళీ రీఆర్గనైజేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఒక జిల్లా హక్కు ఇచ్చింది అది పోతే ఎవరు ఒప్పుకుంటారండి? ఇప్పుడు మాకు భీమవరం అన్నారు, నరసాపురం గొడవ అవుతుంది. మాకు జిల్లా కేంద్రం దూరంగా ఏలూరు వెళ్ళాలి. మళ్ళీ ఇప్పుడు ఏలూరు పోండి అంటే ఊరుకుంటారా? ఒకసారి హక్కిచ్చిగా చాలా జిల్లాల బైఫర్కేషన్ అప్పుడే చాలా కేర్ఫుల్గా చేయాలి. ఒక రాష్ట్రం ఏర్పరిచిన తర్వాత మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ మీకు రాష్ట్ర రాజధాని తీసేయాలని ఒప్పుకుంటారా? చాలా ఎమోషనల్ ఇష్యూస్ అవుతాయండి, ఆర్థిక పరంగా, సాంస్కృతిక పరంగా, భావోద్వేగ పరంగా. రాజకీయంగా కూడా మీరు అన్నట్టు రైట్లీ సెడ్, రాజకీయ ఒకసారి ఇచ్చి తీసేస్తే మాత్రం రాజకీయంగా దెబ్బతవుతుంది. బట్ మదనపల్లి కూడా నెగ్గుతున్న, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ అండి. అక్కడ స్థానిక పరిస్థితులు కూడా కలిసి ఉంటాయి. అది రానున్న రోజుల్లో నా ఉద్దేశం ఏంటంటే ఇంకా ప్రాగ్మాటిక్గా ధైర్యవంతంగా నిర్ణయం తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాలు అడ్డంగా వెళ్ళిపోతారు. నేను అటు ఇటు ఓన్లీ కాన్సెప్ట్ విషయంలో నేను తడబడ్డారు. ఈ పెయిడ్ హెవీ ప్రైస్ ఫర్ దట్. చాలా హెవీ ప్రైస్ పే చేశారు దానికి కోనసీమలో. ఎందుకంటే చరిత్రలో ఎందుకంటే మా ఊళ్ళో అండి అక్కడ ఒక కమ్యూనిటీ ఉంది. ఆ కమ్యూనిటీని ఇంకో కమ్యూనిటీ మీద 7 చనిపోయారు. వాళ్ళు మా గోదావరి గట్టి దాటి మా పాలకొల్లు వచ్చి దాక్కునేవాళ్ళు చాలామంది. ఈ ఫ్యూడ్ ఎలా వెళ్ళిపోయిందంటే ఒక భయంకరమైన కక్ష అయిపోయింది కమ్యూనిటీకి. ఇంకొక కమ్యూనిటీ దళిత వర్గాల కమ్యూనిటీ, 3 కమ్యూనిటీస్ కలిపి దాదాపుగా మీరు నమ్మలే 70-75% కేవలం 3 కమ్యూనిటీస్ ఉంటాయి అక్కడ. కోనసీమ డిఫరెంట్ సిచ్యువేషన్, అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అది. అదే అందుకని మా గట్టి దాటితే అదే కదండి. మేము అన్నపరం పని అలా అనుకోండి, గట్టి దాటాలి. మేము మా పాలకొల్లు నర్సాపురం నుంచి దొడ్డిపట్ల నుంచి గట్టి దాటి పడవేసుకుని వెళ్తాం. పడవల్లో ఉండేది మాకు అనుబంధం ఎక్కువ ఉండేది కదండి మా జిల్లాలో. గట్టి అవతల మాకు అంతే కదా. బట్ ఎనీవే దాంట్లో తప్పు. ఇప్పుడు కోనసీమ జిల్లాని మళ్ళీ మార్చగలుగుతారా? పేరు పెట్టండి డిజర్వ్డ్ అండి కాదండి, అదొక ఇబ్బంది. అందువల్ల జిల్లాలు ఎమోషన్స్తో ప్లే చేయటం అనేది చాలా ప్రమాదకరం. బూమ్రాంగ్ అవుతుంది, డెఫినెట్గా బూమ్రాంగ్ అవుతుంది.
ఒకటికి మూడు సార్లు ఆలోచించుకోవాలి. మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈసారి ఇంకోసారి ఉంది కానీ ఈ డీలిమిటేషన్ అయిన తర్వాత కూడా జిల్లా కేంద్రాలను మార్చకుండా దాని చుట్టుపక్కల అంటే కొత్త జిల్లాలు కేసీఆర్ గారు ఏం చేశారు 26 27 అయింది. ఎందుకంటే ఆయనకి చంద్రబాబు నాయుడు గారితో మంత్రిగా కూర్చున్నారు, 33 రాష్ట్రం ఏర్పరిచిన తర్వాత సేమ్ ప్రాబ్లం అండి. అక్కడ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9 మంది 10 మంది కలెక్టర్లు ఉంటారు, ఆయన కనపట్లేదు 5 అందరూ ఉండాలి. కలెక్టర్ కాన్ఫరెన్స్ అంటే తెలంగాణలో ఎందుకంటే కూడా కొత్త జిల్లా పేరు కింద ఉమ్మడి జిల్లా అంటున్నారు. అది కాదండి 35 లక్షల జనాభా ఏంటి 50 లక్షల జనాభా ఏంటి జిల్లాకి ఎంత? దాంతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో జిల్లా విభజన కొంతవరకు కాన్స్టిట్యున్సీ శాస్త్రీయ పరంగా, ఎందుకంటే గిరిజన జిల్లాల పాపులేషన్ తక్కువ ఉంది, మనం తప్పదండి. మన ఈ సమాజంలో మనం గౌరవించుకోవాల్సింది ఈ సంస్కృతి బతికేది, మన కల్మషం లేని బతుకులు బతికేది 99% మన గిరిజన. అందుకే నేను హెల్త్ క్యాంపులు ఎక్కడ పెడతా. మీరు చెప్పిన శ్రీకాకుళం వెళ్ళినా, పెదబయలు వెళ్ళినా, అరకు వెళ్ళినా, పాడేరు వెళ్ళినా, ఏటపాకి వెళ్ళినా, రంపచోడ ఎక్కడికి వెళ్ళినా అన్ని చోటకి హెల్త్ క్యాంపులు ఎక్కడ పెట్టాను నేను. అందువల్ల వాళ్ళకి మాత్రం ఎగ్జామ్షన్ ఇవ్వాలి, మిగతాది మాత్రం మనం చూడాలి. కానీ ఇది కూడా సరికాదండి. రేపు పొద్దున్న డీలిమిటేషన్ అయిన తర్వాత వచ్చిన తర్వాత ఇంకా జిల్లాలు పెరుగుతాయి అన్నమాట. ఎందుకు ఉన్న జిల్లాకి రాజధాని తీయలేరు. ఇప్పుడు తీసారంటే రాయచోటి మీద ఎంత ఉందని, కానీ ఒక కార్నర్లో ఉంది కాబట్టి అది ఒక సోలాస్ కింద ఉంది. బట్ ఆ ప్రాంతానికి కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని మా భావన.